చిత్ర, నేను చెప్పిన ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే. చూడు చిత్ర, అది నీ సమాధి. ఐ మీన్ నీకు కావలసిన రవివర్మ సమాధి. ఏం చిత్ర, అలా మౌనంగా ఉండిపోయావు? కోరుకున్నది కళ్ళ ముందున్నా ఏం చెయ్యలేకపోతున్నాననే బాధ? అదే నువ్వు వెతుకుతున్న నా భర్త సమాధి నీ కళ్ళ ముందున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి కదా. సర్లే, నువ్వు ఇక్కడికి వచ్చింది న్యాయం కోసమా, ప్రతీకారం కోసమా? రెంటికి తేడా. న్యాయం సమాజం మెచ్చుకునేది, ప్రతీకారం నీకు మాత్రమే తృప్తినిచ్చేది. నీకు కావాల్సిందేది? న్యాయమైన ప్రతీకారం. సర్లే వదిలే. రవివర్మ తల్లిదండ్రులు నీ కల్లోకొచ్చేవాళ్ళ? లేదు. రవివర్మ భార్యా పిల్లలు? లేదు. రవివర్మ చావుకి సాక్ష్యం అదే. రవివర్మకు చావు లేదు. నిజమే. నువ్వు చెప్పినట్లు నిజంగా నా భర్త చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే తన్ని చంపిన భార్య కోసం మళ్లీ పుట్టి పగ తీర్చుకునేంత గొప్పవాడు. ఇంకా ఎంతసేపు నటిస్తావు రవివర్మ? నటించింది చాలు. నువ్వు నా భర్త మరుజన్మవని తెలుసు. నువ్వు నన్ను చంపడానికే వచ్చావని నువ్వు వచ్చిన రోజే తెలుసు. అయితే అన్ని తెలిసే డ్రామాలు ఆడుతున్నావేంటే? సింపతి కోసమా? నువ్వెన్ని డ్రామాలు ఆడినా నిన్ను చంపకుండా వదలను. నీ మీద పగ తీర్చుకోవడం కోసం నా ప్రాణాలు పనంగా పెట్టాను. ఎన్ని బాధలు భరించుంటాను, ఎన్ని అవమానాలు సహించుంటాను. నిన్ను పట్టుకోవడం కోసం నన్ను నేను వదులుకున్నాను. నేను వేరని నాకు తెలుసు, కానీ ఆ వేరు పేరు రవివర్మని తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్ళు పట్టిందే. రాజాల దర్జాగా బతకాల్సిన నన్ను అర్ధాంతరంగా చంపి నా జీవితాన్ని నాశనం చేసావు కదే. నా బిడ్డను మోస్తున్నావని తెలిసి ఎంతో సంతోషించాను, కానీ తన నుంచి నన్ను దూరం చేసి నా ఆశల్ని నాశనం చేసావు. ఇంత చేసి నిన్ను అంత సులువుగా చంపను. నీ ఒంట్లోంచి ఒక్కొక్క నెత్తురు బొట్టు రాలాలి, నా సమాధికి అభిషేకం చేసుకోవాలి. నేను చేసిన తప్పే నువ్వు చేయొద్దు రవివర్మ. నువ్వు సంతోషపడ్డ నిమిషాలు గుర్తున్నాయి, నువ్వు సుఖపడ్డ క్షణాలు గుర్తున్నాయి, నీ చావు గుర్తుంది, నిన్ను చంపిన నేను గుర్తున్నాను. కానీ నిన్ను చంపడానికి గల కారణం గుర్తుకు రాలేదా రవివర్మ? నీకు తెలియని రవివర్మ గురించి నీకు చెప్పమంటావా? వింటావా? తెలుగు రాష్ట్రం నుంచొచ్చి ఈ దేశంలో గొప్ప వజ్రాల వ్యాపారిగా ఎదిగిన చంద్రప్రతాప్ వర్మ ఏకైక కొడుకు రవివర్మ. పద్మనాభ లేక్ వ్యూ సంస్థానానికి అధిపతి. డబ్బుకి అహంకారానికి నిలువెత్తు రూపం. మానవత్వం అంటే ఏమిటో తెలియని మనిషి. వ్యసనాలకి బానిసవని మనిషి లేడు. అవే వ్యసనాలు ఒక మనిషికి బానిసైతే అతనే రవివర్మ. ఆనందంగా ఉన్నప్పుడు ఒంటరిగా స్విమ్ చేయడం అతనికి అలవాటు. అన్నింటికంటే అతనికున్న ముఖ్యమైన అలవాటు ఆడది. కంటికి నచ్చిన ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి పడక సుఖం పొందే వరకు నిద్రపోడు. పక్వానికొచ్చిన పండున్న పంటి కింద పరువానికొచ్చిన పిల్ల. కొడుకెన్ని తప్పులు చేసినా ఒక్కడే కొడుకని ఏమీ అనలేకపోయాడు ప్రతాప్ వర్మ. అనాథలైన నన్ను, నా చెల్లెల్ని దూరపు బంధువులన్న పేరుతో ఇండియా నుంచి అమెరికా తెచ్చాడు ప్రతాప్ వర్మ. కానీ మమ్మల్ని తెచ్చింది మా మీద జాలితో కాదు, తన కుటుంబ పరువు కాపాడుకునే ప్రయత్నమని 14 ఏళ్ల వయసులో నాకు తెలిసేది కాదు. రావే, ఏంటి నా దగ్గర టెక్కు చూపిస్తున్నావు? బొమ్మలు గీసి మురిసిపోయే రవివర్మని కాదు, బొమ్మలతో ఆడి మురిసిపోయే రవివర్మని. కానీ ఆడదాని పట్ల రవివర్మకున్న నీచమైన భావన చిన్నతనం నుంచే అతనంటే నాకు అసహ్యాన్ని పెంచింది. అనుక్షణం అతని నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ప్యాలెస్లో నాకున్న ఏకైక ఆధారం ప్రతాప్ వర్మ. ఆయన అండతోనే నా చెల్లి, నేను అక్కడే పెద్దవాళ్ళమయ్యాం.